హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 35. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దాన్ని నేను ప్రేమించానే కానీ అది నన్ను ప్రేమించడానికి రాలేదు, నన్ను చంపడానికి వచ్చింది అని రాకీ చెప్పగానే ఫుల్గా షాక్ అయిపోయింది నందిని. ఆ షాక్లోనే రాకీని చూస్తూ ఉంటే నమ్మడం లేదా అని అడిగాడు రాకీ. నమ్మడం కాదు రాకీ, అసలు మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని చంపడం ఏంటి? తను కావాలి అని నీ లైఫ్లోకి వచ్చిందా? అంటే తను మిమ్మల్ని ప్రేమించలేదా అని నందిని అర్థం చేసుకుంటూ అంటూ ఉంటే, అవునే నా తింగరి మొహం, ఇప్పటికి అర్థమైందన్నమాట. దాన్ని నేను ప్రేమించాను, మోసపోయానే నా ప్రేమలో అని రాకీ చెప్పగానే బాధగా రాకీ వైపు చూసింది నందిని. నిజం చెప్తున్నానే అని నందినిని చూస్తూ నందిని తలని అతడి ఎదికి ఆనించి ఆమె జుట్టు సరిచేస్తూ ఆమె చేతులతో ఆడుతూ, నిజంగా చిన్నప్పటి నుండి నా లైఫ్లో నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఇలా నీలాగా ప్రేమగా దగ్గరికి తీసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుండి ఒక రకంగా పెరిగానులే నేను. అలా పెరిగే ఇలాంటి ప్రేమలు, దోమలు, ఎలాంటి రిలేషన్స్, ఎలాంటి బంధాలు నా లైఫ్లో ఉండకూడదు అని చెప్పి ఇలా ఒంటరిగా ఎవడు నా దగ్గరికి రావాలి అన్న భయపడుతూ ఉంటూ ఈ ఊరికి వచ్చి ఊరికి మంచి చేస్తూ ఏవో సెటిల్మెంట్స్ చేసుకుంటూ బతుకుతున్నాను. కానీ నేను ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ప్రేమ జోలికి, అమ్మాయి జోలికి, బంధాల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. అదే ప్రేమ మళ్ళీ నన్ను తట్టింది. నిజంగా దాని ప్రేమలో పడిపోయానే. అది నేను దాన్ని ప్రేమించే విధంగా చేసుకుంది. అంత మాయలో ఎలా పడ్డానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. రాకీగాడు ఎవరికీ లొంగడు, ఎవరి ఆలోచనలైనా తారుమారు చేస్తాడు, ఎవరి పగనైనా ఇలా పసిగట్టేస్తాడు అని అనుకున్నాను. కానీ అది రాంగ్ అని నిరూపించింది. అసలు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయాను నేను. ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను అనే విషయం నన్ను నిలవనివ్వడం లేదే. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి అది ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు నిజం తెలిసిన విషయం దానికి తెలిస్తే అది మళ్ళీ నా చేతుల్లోకి రాదు. ఒకవేళ అది ఇంట్లోకి వచ్చి ఉంటే దాని బండారం బయటపడుతుందేమో అని నాకు దూరంగా ఉంది. నిజంగా అసలు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాను. ఎంతటి పోటుగాడైనా, ఎంతటి మగాడైనా ఒక ఆడదాని చేతిలో మోసపోతాడు, నమ్మి అలా అయిపోతాడు అని అంటారు చూడు. అది అంత తెలివి తక్కువ వాడితనం అనుకున్నాను. కానీ నేను కూడా అదే కోవకి చెందుతాను అన్న విషయాన్ని మర్చిపోయి ఇక్కడి వరకు వచ్చాను. నిజంగా షేమ్గా అనిపిస్తుంది తెలుసా నాకు అని రాకీ చెప్తూ ఉంటే, తను అంతలా మాయ చేసినప్పుడు నువ్వైనా ఏం చేస్తావు రాకీ? నీకు ఇంకా ఆ అమ్మాయి ఎలాంటిది అని పెళ్ళి అవ్వకముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇవాళ మీ పెళ్ళైన తర్వాత తెలిస్తే ఎంత ఘోరం జరిగేది. అప్పుడు పోయేవాడివి అని నందిని అంటుంటే, ఆ పెళ్ళి కావాలి అనే నేనే సెట్ చేశాను. అది పెళ్ళి చేసుకుంటుందా లేదా అని చూశాను. నేను ఊహించినట్టే అది పెళ్ళికి వచ్చే ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. అది కావాలి అని చేయాలనుకున్నా కానీ అది నిజంగా జరిగి దానికే ఒక రకంగా మంచి చెడు రెండూ జరిగాయి. దాని నిజమైన రూపం బయటపడింది. ఇప్పటి వరకు దానికే మళ్ళీ నా జీవితంలోకి వచ్చిన దాని మొహం నాకు చూపించినా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాను. పైగా అది నార్మల్గా ఉంటే దానిని 4 ఉతికి వచ్చేవాడిని. కానీ అది నార్మల్ది కాదు కదా, ఇప్పుడు ప్రెగ్నెంట్, పైగా ఇంకొకరితో ఉండి నాతో పెళ్ళికి రెడీ అయింది చూడండి. అమ్మ, దాని ధైర్యానికి నిజంగా మెచ్చుకోవచ్చు అని రాకీ 5 నిమిషాలు సైలెంట్గా ఉండి నందిని అని పిలిచాడు. హా రాకీ అని అంది నందిని.
రాఖీ ఎలా ఫీల్ అవుతున్నాడో ఇప్పుడు ఆమెకు అర్థమై, నమ్మిన వాళ్ళే మోసం చేస్తే ఎలా ఉంటుందో తెలిసి అతడు ఎంతలా బాధపడుతున్నాడు అని నందిని అతడి గురించే ఆలోచిస్తూ అతడు పిలవగానే హా రాఖీ అని అంది. నువ్వు కూడా ప్రేమ అంటూనే నా లైఫ్లోకి వచ్చావే, నువ్వు కూడా నన్ను అలా మోసం చేసి వెళ్ళవు కదా, లేకపోతే ప్రేమ అంటూ నీ ప్రేమ మైకంలోకి ముంచేసి ఆ తర్వాత నాకు దూరంగా వెళ్ళవు కదా అని రాఖీ అడగగానే రాఖీ కళ్ళల్లోకే సూటిగా చూస్తూ ఉండిపోయింది నందిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.